3 గంటల్లో 250 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడం సాధ్యమా? ఒక బస్సు అంత స్పీడ్ వెళ్లడం అవసరమా? హై స్పీడ్ ప్రయాణం వెనుక డ్రైవర్ల అత్యుత్సాహం ఉందా? వృత్తిపరమైన ఒత్తిడితో వాళ్ళు వేగం పెంచుతున్నారా? రోడ్ల ప్రమాదాలకు డ్రైవర్లే కారణమా? వారిపై ఆపరేటర్లు పెట్టే ఒత్తిడి అలాంటిదా? క్షణం తీరిక లేని డ్రైవర్ల బతుకులు ఎలా ఉన్నాయి? ప్రమాదాలను నివారించేందుకు ఏం చేయాలి? కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. గుర్తుపట్టడానికి కూడా వీల్లేనట్లుగా తయారైన మృతదేహాలను DNA పరీక్షల ద్వారా నిర్ధారించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. గమ్యస్థానాలకు చేరి సంతోషంగా బతకాల్సిన వాళ్లకు అదే ఆఖరి ప్రయాణం కావడానికి కారకులెవరు అన్న అంశంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని నడిపిన యువకుడి వల్లే బస్సు ప్రమాదం జరిగిందన్న వాదన ఒక వంతైతే, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోని బ్రేక్ వెయ్యలేకపోయారన్నది మరో వంతు అని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో బస్సు దహనమైన మరుసటి రోజే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఒక బస్సు బోల్తా పడి 16 మంది గాయపడ్డారు. బస్సుల్లో మంటలు రావడం కూడా అంతే సాధారణమైపోయింది. కర్నూలు ప్రమాదం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో RTA అధికారులు అప్రమత్తమై తనిఖీలు మొదలుపెట్టారు. వందల బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని బస్సులను సీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుండి అక్టోబర్ 25 వరకు జరిపిన తనిఖీల్లో 8,848 కేసులు నమోదు చేసి 877 బస్సులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిన ట్రావెల్స్ సంస్థల నుండి అధికారులు 2.28 కోట్లు కాంపౌండింగ్ ఫీజు, 14.68 కోట్లు పన్నులు, జరిమానాల రూపంలో వసూలు చేశారు. అయినా అసలు సమస్యలు బస్సుల యాజమాన్యాలు, డ్రైవర్ల మధ్యనే ఉందని మర్చిపోకూడదు. యజమానులకు తక్కువ ఖర్చుతో బస్సు నిర్వహణ జరిగిపోవాలి. అందుకోసం వాళ్లు నిబంధనలకు తిలోదికాలిస్తున్నారు. సీటింగ్ కెపాసిటీ, స్లీపర్ల సంఖ్యను పెంచుతున్నారు. డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. అసలు బస్సులు ఎంత స్పీడు వెళతాయనేది పెద్ద ప్రశ్న. ఇందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్నే ప్రాథమికంగా పరిశీలించాలి. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్య దూరం 250 కిలోమీటర్లుంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 3 గంటల్లో ఆ దూరాన్ని అధిగమిస్తాయి. అంటే ఆ బస్సులు ఎంత వేగంతో దూసుకెడుతున్నాయో అర్థమవుతుంది. ఈ హైవేలో 2 చోట్ల స్పీడ్ గన్లు ఉండగా బస్సు డ్రైవర్లు ఆ ప్రాంతాల దగ్గరకు వచ్చేసరికి వేగం తగ్గిస్తున్నారు. నిజానికి మన హైవేలలో చాలా వరకు బస్సులైతే గంటకు 80 కిలోమీటర్లు, కార్లైతే 100 కిలోమీటర్ల లోపే ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హైవేల మీద గంటకు 90 కిలోమీటర్లకు మించి వెళ్లకూడదు. తెలంగాణలో అయితే 80 కిలోమీటర్లు దాటకూడదు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులైతే 120 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. దీంతో ఏ చిన్న తేడా వచ్చినా వాహనంపై డ్రైవర్ నియంత్రణను కోల్పోతున్నారు. ఆస్ట్రేలియా, చైనా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా గరిష్టంగా గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల మధ్య వేగ పరిమితులు ఉన్నాయి. అమెరికాలో 130 కిలోమీటర్ల వరకు వెళ్లే వీలుంది. అక్కడి హైవేలు అందుకు తగ్గట్టుగా ఉంటాయి. మన దగ్గర అధ్వాన్న రోడ్ల మీద ఎక్కువ వేగం వెళుతూ ప్రమాదాల బారిన పడటం మామూలు విషయమైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు బస్సులు యమ స్పీడుగా వెళ్లడానికి పోటీతత్వం ప్రధాన కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆపరేటర్ల మధ్య పోటీ, దాంతోపాటు టికెట్ల విక్రయంలో పోటీ ఉంటోంది. జనం నిండిన దాకా ఆగి బస్సులు ఆలస్యంగా బయలుదేరి ఇతర ఆపరేటర్ల కంటే ముందు గమ్యస్థానాలకు చేరాల్సిన పోటీలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ అవడం వల్ల ఈ ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్లే రూట్ కానీ చూసుకుంటే మన ఇది ఒక పెద్ద 4-వే హైవే అయిపోవడం వల్ల ఈ ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్స్ ముఖ్యంగా అంటే మన ఆర్టీసీ కంటే ఎక్కువగా కూడా ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్స్ వీళ్ళ యొక్క కాంపిటీషన్ వల్ల ఈ చాలా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువైపోయినాయి. అండ్ వీళ్ళ మధ్య ఉన్న కాంపిటీషన్స్ వల్ల కూడా అతివేగము, కేవలం 3-4 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిపోవాలి, ఇలాంటి ఈ స్పీడ్ వల్లనే ఇవాళ రోజు ఈ యాక్సిడెంట్స్ కూడా అవ్వడానికి ఒక కారణం ముఖ్యంగా కాంపిటీషన్. ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఇవాళ రోజు మీరు చూసుకుంటే చాలా అయిపోయినాయి. ముఖ్యంగా యాప్స్ కూడా, ఈ రకరకాల యాప్స్, అటు పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, బట్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఈ యాప్ల ద్వారా కూడా మనం ఆర్టీసీ కానీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు బుక్ చేసుకునే వెసులుబాట్లు వచ్చాయి. సో యాప్ల మధ్య కాంపిటీషను,
ఈ ప్రైవేట్ యాప్స్ మధ్య అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్స్ అండ్ ప్రైవేట్ బస్సుల మధ్య కాంపిటీషన్, ఇవన్నిటి వల్ల కూడా వీళ్ళందరి కాంపిటీషన్ వల్ల అతివేగంగా వెళ్ళటము, అట్ ద సేమ్ టైమ్ ప్రయాణికులకి ఎక్కువ ఫాస్ట్ గా తీసుకెళ్లాలి వాళ్ళ డెస్టినేషన్ కన్నా, దీనిలో ఈ అతివేగము ఒకటి చాలా కారణమవుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ లో ఓల్వో బస్సులు నడిపే డ్రైవర్లకు వృత్తి నైపుణ్యం లోపించిందన్నది మొదటి సమస్య. వారికి నిర్దేశించిన విద్యార్హత లేకుండానే దొంగ సర్టిఫికేట్తో లైసెన్స్ పొందడం, ఏ బస్సు నడపాలో దాన్ని కాకుండా ప్రాక్టీస్ లేకుండానే కొత్త హంగులున్న బస్సు నడపడం జరిగిపోతోంది. మరోపక్క దూర ప్రాంతాలకు బస్సులు నడిపే డ్రైవర్లకు, ముఖ్యంగా నైట్ హాల్ సర్వీసుల్లో వెళ్లేవారికి నిద్రపోయేందుకు తగినంత సమయం, సరైన సౌకర్యాలు కొరవడుతున్నాయి. రోజుకు 18 నుంచి 20 గంటలు స్టీరింగ్ ముందు కూర్చునే డ్రైవర్లు కూడా ఉన్నారు. డిపోల్లోనో షెడ్డుల్లోనో నిద్రపోయే అవకాశం ఉన్న ఆ 4-5 గంటలు కూడా సరిగ్గా విశ్రాంతి ఉండటం లేదని తెలుస్తోంది. ఎక్కడో నేల మీద చాప వేసుకుని పడుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, ముంబైలతో పాటు భువనేశ్వర్, కోయంబత్తూర్, కొచ్చి వంటి సుదూర ప్రాంతాలకు ప్రైవేట్ ఆపరేటర్లు నడిపించే బస్సుల్లో 2 డ్రైవర్లు ఉంటున్నా వారికి తగినంత విశ్రాంతి కొరవడింది. కొన్ని బస్సుల్లో రెండో డ్రైవర్ నిద్రించేందుకు ఉన్న బెర్తును ప్రయాణికులకు ఇస్తున్నారు. సరైన నిద్ర లేకపోవటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అనేక సందర్భాలలో నిరూపితమైంది. కర్నూలు ప్రమాదం కనువిప్పు కానుందా? ఇక మీదట ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటే ఏం చెయ్యాలి? ప్రభుత్వం వైపు నుంచి కఠిన నియమాలు ఎలా అమలు చేయాలి? రవాణా రంగ నిపుణులు, న్యాయ కోవిదులు ఏమంటున్నారు? నేను చెప్పిన ఈ 3 అంశాలు, ముఖ్యంగా రవాణా అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్ గా ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు లేదా మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలి. ముఖ్యంగా వాహన్ యాప్ అని మనకు ఉంది. ఆ వాహన్ యాప్ లో ఈ డ్రైవర్స్ యొక్క షిఫ్ట్ సిస్టమ్ అంతా క్లియర్ గా ఈ ప్రైవేట్ ట్రావెలర్స్ వీళ్ళందరూ పొందుపరిచే విధంగా ఈ చట్టాలు తీసుకురావాలి. అండ్ చట్టాలు ఇంకా మెరుగుపరచాలి. మన ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కానీ, లేకపోతే ఇండియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్, ఇవన్నీ చట్టాలు స్ట్రిక్ట్ గా అమల్లోకి తీసుకురావాలి. అండ్ తెలంగాణలో ముఖ్యంగా రాను ఇలాంటి ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొని, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని అసలు డ్రైవర్స్ ఒక్కొక్కరు ఎంత ట్రాకింగ్ స్పీడ్ లిమిట్స్ లోనే డ్రైవ్ చేస్తున్నారు లేదా వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళ షిఫ్ట్ సిస్టమ్ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళకి ఆన్లైన్ లో తెలిసే విధంగా, ఒక డ్రైవర్ ఎన్ని గంటలు పనిచేస్తాడైనా వాళ్ళ షిఫ్ట్ సిస్టమ్ కూడా ఆన్లైన్ ద్వారా మానిటరింగ్ చేసే విధంగా టెక్నాలజీని కూడా మనం డెవలప్ చేసుకొని ఈ స్ట్రిక్ట్ చట్టాలను తీసుకురాగలిగితే మనం ఖచ్చితంగా ముందు ఇలాంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఇలాంటి కర్నూలు బస్ యాక్సిడెంట్ లాంటి ఉదంతాలు మళ్ళీ జరగకుండా మనల్ని కాపాడుకోగలుగుతాము. తెలంగాణలో ఏటేటా ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు. తెలంగాణలో గత 11 ఏళ్లుగా రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 86,000కు పైమాటేనని చెబుతున్నారు. నిర్వీర్యమైన వ్యవస్థలను ఇప్పటికైనా గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని పౌర సమాజం కోరుతోంది.